2 సార్లు పాడినట్లు పునీత్ గారు చెప్పిన విధముగా ఈ యొక్క అర్పణలో మేము ప్రారంభింపబోయే ఈ క్యాథలిక్ హబ్ని దేవునికి సమర్పిస్తూ చేపట్టే కార్యక్రమాలన్నిటిలో దేవుని యొక్క ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని, ఈ పాటలు వింటున్న ప్రతి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉండునట్లు వారిని దీవించమని అందరూ పరలోక రాజ్యమును కట్టుచున్నావా, మార్చుమయ్యా నన్ను ఒక ఇటుకగానైనా. కుసుమములు తమ సుగంధాన్ని వెదజల్లుతున్నట్లు ప్రకృతికి అందాన్ని విస్తరించినట్లుగా ఈ యొక్క క్యాథలిక్ హబ్ ద్వారా వివాహ సంబంధాలు సమృద్ధిగా జరగాలని, వివాహితులందరూ పరిమళమనే ప్రేమను తమ కుటుంబంలో పంచి సముదాయ ప్రేమలో నడిపిస్తూ సంఘ శాంతి, దేశ శాంతి, ప్రపంచ శాంతిని పెంపొందించాలని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దేవుని యొక్క ప్రేమ చిహ్నాలైన జపమాల, దేవుని యొక్క పటములు, స్లీవ, పుస్తకాలు మొదలైన పవిత్రమైన వస్తువులు ఈ క్యాథలిక్ హబ్ ద్వారా ప్రపంచమంతటా వ్యాపించాలని, దాని కొరకై కృషి చేస్తున్న వ్యక్తులను దీవించి వారు చేపట్టే కార్యాలు దేవుని ఆశీస్సులతో సఫలీకృతం కావాలని అందరూ ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. మానవుని కృషితో చేయబడిన అప్పద్రాక్ష రసములు ఈ పవిత్ర బలిలో దేవుని యొక్క రక్త మాంసములుగా రూపాంతరం పొందేలాగా ప్రతి వ్యక్తిని ఆయనలాగా మార్చమని, ఆయనలో ఐక్యం చేయమని అందరూ పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. సగ సగ సమమగ సరి పని స స సగ స ని 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 సమమగ సరి పగ గ ని స మగ స. అర్పణలివిగో దేవా,
ఆలకించి స్వీకరించుమా మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ అర్పణలివిగో దేవా దేవా సమర్పణలివిగో ప్రభువా అందుకొనుమో మాదు అర్పణ అందుకొనుమో మాదు అర్పణ స్వీకరించుమా మా సమర్పణ స్వీకరించుమా మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ మా అర్పణ మా సమర్పణ సహోదరి సహోదరులారా, నేనును మేను అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి ప్రియన సర్వేశ్వరునికి అంగీకారమగుటలా ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ ప్రార్థనలను అర్పణలను స్వీకరింపుము. మేము నీకు అర్పించు మానవ శ్రమ ఫలితములైన ఈ మాధ్యమాలను ప్రసార సాధనాలను ఆరంభించే వారిని అప్పద్రాక్షరసాలతో మీకు అర్పిస్తూ మీ దీవెన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినా వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మత్స్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గురుతు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణము చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుతున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుమని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా సంగీతము పాడెదము తండ్రి. హోసానా సంగీతము పాడెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మిమ్ము పొగడెదము తండ్రి. ముల్లోకాలకు
హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. పావన ప్రభువా హోసానా, పాపుల రక్షక హోసానా, పావన ప్రభువా హోసానా, పాపుల రక్షక హోసానా. మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడా హోసానా, మా మనసులలో సుధలను చిలికిన కరుణామయుడా హోసానా. హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా, దైవ కుమారా హోసానా, దావీదు తనయా హోసానా. ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసానా, ఆనింగి నేలను కలిపిన ప్రేమ సుధామయ హోసానా. హోసానా సంగీతము పాడెదము తండ్రి, హోసానా సంగీతము పాడెదము తండ్రి. కొనుచున్నాము కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్త అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను పూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అప్పములో అరుదించిన దేవా, మా కోసం బలి అయిన దేవా, నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మీకే ఆరాధనా. పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తమును చిందించిన దేవా, మా కోసం బలి అయిన దేవా, నీకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మానవ రక్షణ కొరకు నీవు ఈ భూమిలో జన్మించినావు, మానవ రక్షణ కొరకై నీవు సిలువలో మరణించినావు, పునరుత్థానుడవై నీవు అప్పములోన వేం చేసినావు, అప్పములోన వేం చేసినావు, అప్పములోన వేం చేసినావు.
తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆత్మా బాలాగ్ర పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములో గౌరవ మహిమలో కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహాస్కృతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని
దుఃఖములను పరిహరించువారా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలికి కథోలిక క్రైస్తవుల కాక ఇంకే సహోదరులైనా ఇక్కడ కూర్చున్నట్లయితే దయచేసి ఈ దివ్య సప్రసాదమును మీరు స్వీకరించకూడదు. మీ మీ స్థానాలలో కూర్చొని ప్రభువును ప్రార్థించండి. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా. ఆత్మకు బోనం అమృత పానం ఆత్మకు బోనం అమృత పానం పలురోగములకు పరమౌషధం. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా. వరములు నీచును కుమరుని దేహం పరమును చేర్చును అమరుని రుధిరం. వరములు నీచును కుమరుని దేహం పరమును చేర్చును అమరుని రుధిరం. అప్పరూపులు వచ్చిడి ప్రభుని ద్రాక్షారసములో మించియు విధుని. అప్పరూపులో వచ్చిడి ప్రభుని ద్రాక్షారసములో మించియు విధుని. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద విందులో పాల్గొందమా. కడరాత్రి భోజం ఈ సప్రసాదం అపురూప విందులో కొందమా ఆనంద
వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, కనుకానరాక నీ కలత చెందితి, కనుకానరాక కలత చెందితి, వేదనతో రోదనతో కన్నీరు కార్చితి, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. కొండలను కొండ కోనలనడిగా నా ప్రభువెక్కడని, సంద్రములో జలరాశులనడిగా నా ప్రభువెక్కడని, అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా జీవులనడిగా, కులుకే లేదు పలుకే లేదు జవాబే లేదు, నాలోకి తుంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తుంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. ప్రకటింప కొందరి ఉన్నారు
ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు ఎవరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఐక్యమును ప్రేమను ప్రసాదించు ఈ విందులో పాల్గొనిన మేము నీ దయ కొరకు ప్రార్థించుచున్నాము. మాకు అప్పగించిన పనులను నిర్వర్తించుట ద్వారా జీవితమును మేము మెరుగుపరుచుకుందుముగాక. ఆత్మవిశ్వాసముతో నీ రాజ్య నిర్మాణము గావింతుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. ఈ క్యాథలిక్ హబ్ నిజరూపం దాల్చుటకు ఎంతో మంది కృషి చేశారు. అందులో ముఖ్యంగా శ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబం వారు ప్రధాన పాత్ర పోషించారు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ద రెవరెండ్ బిషప్స్ టు బ్లెస్ దిస్ ఫ్యామిలీ. కుటుంబ సభ్యులందరినీ పీఠం దగ్గరికి రావాల్సిందిగా మనవి. May I request all the priests to be investing till the program gets over. ఇప్పుడు హైదరాబాదు అగ్రపీఠాధిపతులు శ్రీ శ్రీ గణ తుమ్మ బాలా గారిని క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ catholichub.tvని ప్రారంభించవలసిందిగా మనవి. ఇందులో పూజలు, ప్రార్థనలు, ప్రసంగాలు మరియు ఇతర విషయాలు అందుబాటులో ఉంటాయి. May I request all the priests to be seated in the front rows which are reserved for the priests, please. గుంటూరు పీఠాధిపతులు శ్రీ శ్రీ గాలి బాలి గారిని క్యాథలిక్ హబ్లోని matrimony.comని ఆరంభించవలసిందిగా మనవి. ఇది కథోలిక వివాహానికి సంబంధించిన ప్రత్యేక విభాగము. పెళ్లి చేసుకోవాలి అనుకునే వారికి, పిల్లల వివాహం కోసం తపన పడే తల్లిదండ్రులకు ఈ విభాగం చాలా ఉపయోగపడుతుంది.
ఇప్పుడు జేసు సభ ప్రొవిన్షియల్ గారు క్యాథలిక్ షాపింగ్ సెక్షన్ ఆఫ్ catholichub.orgని ప్రారంభించవలసిందిగా మనవి. మీరు ఉన్న చోటు నుండే మీకు కావలసిన క్యాథలిక్ ఐటమ్స్ లైక్ రోజరీ, ప్రేయర్ బుక్స్, పునీతుల పటాలు, విగ్రహాలు మొదలైనవి కొనుక్కోవడానికి ఈ విభాగం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫాదర్ జేకబ్ గారిని క్యాథలిక్ ఫాదర్ జేకబ్ గారు మరియు ఓసిడి ప్రొవిన్షియల్ ఫాదర్ గోరెంట్ల జ్వానెస్ గారిని catholichub.orgలోని మ్యూజిక్ సెక్షన్ని ప్రారంభించవలసిందిగా మనవి. ఈ విభాగంలో కావలసినన్ని గుడిపాటలు ఫ్రీగా వినవచ్చు. ఎక్కడికో వెళ్ళి సీడీ కొన్న తరువాత పాటలు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కానీ పాటలు ముందుగానే ఫ్రీగా విని నచ్చిన పాటల సీడీలు మాత్రం కొనుక్కోవడానికి లేదా పాటను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ మ్యూజిక్ సెక్షను ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు గురువులందరూ కలిసి పీఠాధిపతులందరితో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవలసిందిగా మనవి. నన్ను నీ బిడ్డగా ఎన్నుకుంటివే, నీతోనే ఆడుకోవాలి, నీతోనే పాడుకోవాలి, నీతోనే ఆడుకోవాలి, యేసు నీతోనే పాడుకోవాలి, నీతోనే పని చెయ్యాలి, నేను నీతోనే జీవించాలి, నీతోనే పని చెయ్యాలి, నేను నీతోనే జీవించాలి. ఎంత భాగ్యమయ్యా యేసయ్యా, నన్ను నీ బిడ్డగా ఎన్నుకొంటివే, ఎంత భాగ్యమయ్యా యేసయ్యా, నన్ను నీ బిడ్డగా ఎన్నుకొంటివే. Request all the priests to be seated in the front rows. ఇప్పుడు సన్మాన కార్యక్రమము జరగబోతుంది. May I request Father Bala SVD to come on to the dais. May I request Father Gorentla Johannes Garu to come on to the dais. May I request Sister Sureka Dina Seva Sabha Provincial Garini to come on to the dais. May I request Pentareddy Fatima Reddy to give a bouquet to Archbishop and facilitate with a shawl. May I request Mareddy and Sunil to give a memento to Archbishop. May I now request D. Chinnapreddy Garini పూల పుష్పంతో గుంటూరు మేత్రానులు బిషప్ గాలి బాలి గారిని సత్కరించవలసిందిగా మనవి.
మే రిక్వెస్ట్ పి ధర్మారెడ్డి గారిని పూల గుత్తితో ఫాదర్ జేకబ్ గారికి సన్మానం చేయవలసిందిగా మనవి. May I request Mareddy and Sunil to give a memento to May I request T. Showreddy Garini to Tumma Showreddy Garini. Father Pothireddy Antoni Gariki పూల పుష్పాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి. Memento to the Father Provincial. May I request you Innareddy Garini, Father Gorentla Johannes Gariki, OCD Provincial Gariki, పూల పుష్పాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి. May I request Mareddy and Sunil to hand over the memento to the provincial. Showreddy వై భాస్కర్ రెడ్డి గారిని ఫాదర్ బాలా గారికి ఎస్విడి వైస్ ప్రొవిన్షియల్ గారికి పూల పుష్పాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి. మే రిక్వెస్ట్ మాదాను శాంతమ్మ గారిని సిస్టర్ సురేఖ గారికి పూల పుష్పాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి. ఇక్కడ గుమికూడి ఉన్న సమూహాన్ని ఉద్దేశించి గుంటూరు పీఠాధిపతులు శ్రీ శ్రీ గాలి బాలి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి. Reverend Fathers, Provincials, ఇతర ఫాదర్స్, సిస్టర్స్, పెద్దలు, సహోదరి సహోదరులు, ముందుగా ఈ శుభ సందర్భాన పెంటారెడ్డి మర్రెడ్డి ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల క్రితం మేము హైదరాబాదులో ఉన్నప్పుడు, ఇక్కడ చాలా కాలం ఉన్నప్పటికి కూడా సుమారు 15 సంవత్సరాలు మేము హైదరాబాదులో ఉన్నాం.
ఈ గ్రామాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నాం. ఆ రోజుల్లో ఇక్కడ బాసురాగడి గ్రామం 20 కుటుంబాలు అని చెప్పేవారు. ఆ కాలంలో ఇది బొల్లారం ప్యారిష్ కింద ఉండేది. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత సుమారు 40 కుటుంబాలని చెబుతున్నారు. ఏది అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్న వారందరూ దాదాపు అందరూ కూడా గుంటూరు మేత్రాసుల నుండి ఇక్కడికి వలస వచ్చిన వారు. అందుకే మేము ఈరోజు మీ మధ్యకు వచ్చేసాం. గతంలో మేము ఈ గ్రామానికి వచ్చే అవకాశం నాకు దొరకలేదు. బొల్లారం వరకు వచ్చాం, అయితే యువతలు రాలేదు. ఆ రోజుల్లో యువతలు ఏమీ ఉండేది కాదు. బొల్లారం రావాలంటేనే ఏదో చాలా దూర ప్రాంతం పోయినట్లు ఉండేది. చిన్న గ్రామం అయినప్పటికీ కూడా 20 కుటుంబాలతో ఆరంభమైనటువంటి గ్రామం, గుంటూరు జిల్లా నుండి వలస వచ్చినటువంటి గ్రామం. ఆ చిన్న గ్రామం నుండి ఒక యువకుడు గొప్ప ఆలోచనతో ఈ దినం మనందరి సమక్షంలో ఈ క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ని ప్రారంభించడం చాలా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇంత చిన్న గ్రామం నుంచి అంత గొప్ప వ్యక్తి వచ్చాడు కాబట్టి అందరూ కూడా కరతల ద్వారంతో అభినందించాల్సిందిగా కోరుతున్నా. ఈ క్యాథలిక్ వెబ్ ఛానల్ అనేది ఇంతమంది క్యాథలిక్స్ హైదరాబాద్లో ఉన్నప్పటికి కూడా ఈ చిన్న గ్రామానికి, బాసురాగడి గ్రామానికి, ఆ గ్రామంలో పెంటారెడ్డి మరెడ్డి గారి కుటుంబానికి దక్కిందంటే ఎంతో గర్వకారణం. అందరికీ కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా ఉన్నాడని కూడా మనం చెప్పుకోవాలి. 2 నిమిషాలుగా అది ఎక్కువ చెబుతారు. బైబిల్ గ్రంథంలో, సువార్త గ్రంథంలో ఒక వృత్తాంతం ఉంది. మోగ చెవిటివాడు ఒకడు ఉన్నాడు. మోగవాడు చెవిటివాడు. మోగవాడు కాబట్టి మాట్లాడలేడు, ఇతరులతో మాట్లాడలేడు. చెవిటివాడు కాబట్టి ఇతరులు మాట్లాడి తను వినలేడు. అటివాడు సంఘంలో ఎవరితో కూడా సంబంధాలు పెట్టుకోలేడు, పెంపొందించుకోలేడు. దాదాపు ఏకాకిగా జీవిస్తున్నాడు. అటువంటి వానికి యేసు ఒక దినం అతన్ని సమీపించి ఆ ప్రజల నుంచి కొద్దిగా పక్కకు తీసుకుని పోయి అతని చెవిలో, 2 చెవులలో తన 2 వేళ్లను పెట్టి ఎఫ్ఫతా, ఎఫ్ఫతా అంటే తెరవమని అర్థం. ఎఫ్ఫతా అనే మాట పలకగానే అతని చెవులు సడలించి, నాలుక సడలించి వినగలిగాడు, మాట్లాడగలిగాడు. తద్వారా సంఘంలో 10 మందితో సంబంధాలు ఏర్పాటు చేసుకోగలిగాడు. అటువంటి సంబంధాలతో జీవించాడు. ఈ విషయంలో ఒక గొప్ప సందేశం ఉంది. అదేమిటంటే, మనం ఎంతో పెద్ద పట్టణంలో జీవిస్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ఆ మోగ చెవిటి వారి వలె ఉండిపోతూ ఉన్నాం. నాకు అంతా ఉంది, ఇతరులతో నాకు సంబంధం లేదు, వారు నాకు అవసరం లేదు, వీరు నాకు అవసరం లేదు, వీరి గురించి నేను పట్టించుకునే అవసరం లేదు, వారి దగ్గరికి నేను పోనవసరం లేదు అనేటువంటి భావన పట్టణాల్లో, నగరాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది.
ఒక విధంగా మూగ చెవిటివాని వలె మన స్వార్థంతో ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అనేవి పెద్దగా లేకుండా ఏకాంతంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ దినం మన సోదరుడు మర్రెడ్డి ప్రారంభించినటువంటి క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ యేసు ప్రభు 2 చెవుల్లో 2 వేళ్ళు పెట్టి ఎఫదా అని పలికినప్పుడు ఎలా ఆ వ్యక్తి తన ఏకాంతాన్ని వీడి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడో అలానే ఈ వెబ్ ఛానల్ లాంటిది ప్రభు ప్రసాదించినటువంటి సాధనం మనందరి చెవుల్లో ప్రభువే వేలు పెట్టి ఎఫదా అని ఈరోజు పలుకుతున్నారు. తద్వారా మనందరి సంబంధాలు ఎంతో మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలు పెరగాలి. పెరిగినప్పుడే సంఘంలో శాంతి, సమాధానం, అనురాగం, ప్రేమ అనేవి నెలకొనడానికి అవకాశం ఉంది. ఒక చిన్న ఉదాహరణ, అమెరికాలో కేరళ క్యాథలిక్స్ చాలామంది ఉన్నారు. వారికి కేరళ క్యాథలిక్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, కలుస్తూ ఉన్నారు, వారి అనుభవాలు పంచుకుంటూ ఉన్నారు, సంబంధాలు పెంపొందించుకుంటూ ఉన్నారు. అలానే తమిళనాడు క్యాథలిక్స్ వారికి ఒక అసోసియేషన్ ఉంది. వారు ఆ విధంగా సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నారు. అయితే మన తెలుగు క్యాథలిక్స్ చాలామంది ఉన్నారు. అమెరికాలో అనేక క్లస్టర్స్ ఉన్నాయి. న్యూయార్క్, డెట్రాయిట్, చికాగో, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలగు పెద్ద పెద్ద నగరాల చుట్టూ అనేక మంది ఉన్నారు. మేము అనేక మందితో మాట్లాడాం. వారు కేరళ వాళ్ళు తమిళియన్స్కి అసోసియేషన్ అనేది ఉంది. మన తెలుగు క్యాథలిక్స్ ఎందుకు అసోసియేషన్ పెట్టుకోరు? ఎక్కడెక్కడైతే మీరు ఒక 50-60 మంది ఉన్నారో పెట్టుకోవచ్చు, కలవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎవరెవరు ఏం బిజినెస్ చేసుకుంటున్నారు, ఏం పని చేసుకుంటున్నారు, ఎవరింట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఎవరింట్లో మగపిల్లలు ఉన్నారు, సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ ఉంటాయి. రేపు పెళ్లి ఈడొచ్చినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అలానే మన ఆంధ్రదేశం నుంచి గురువులు కానీ పీఠాధిపతులు కానీ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవటానికి, మీతో సంభాషించడానికి వీలుంటుంది. మన ఆంధ్రదేశ తిరుసభ విషయాల గురించి మీకు తెలియజేయడానికి, మీరు మన ఆంధ్రదేశ చర్చితోటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుకోండి అని చెప్పాం. ఒక వ్యక్తికి ఆ బాధ్యత అప్పగించాం. కొన్ని అడ్రస్లు సేకరించి ఒక చిన్న డైరెక్టరీ తయారు చేయమని. ఆ వ్యక్తి అంగీకరించాడు. ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. మీ అడ్రస్ ఇవ్వండి, మేము తెలుగు క్యాథలిక్ డైరెక్టరీ ఒకటి తయారు చేస్తాం. ఎవరు ఒప్పుకోలేదు. మా అడ్రస్ మేము ఇవ్వమని చెప్పటం మొదలుపెట్టారు. ఇంకా ఆ వ్యక్తి విరమించుకున్నాడు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, గో టు దుబాయ్లో కేరళ ఉన్నారు, వారికి అసోసియేషన్ ఉంది. ఇది క్యాథలిక్స్. తమిళియన్స్ ఉన్నారు, వారికి అసోసియేషన్ ఉంది. తెలుగు వారు ఉన్నారు, క్యాథలిక్స్ లేదు, కలవరు. కేరళలో మలయాళం పూజ ఉంది, దుబాయ్లో మలయాళం పూజ ఉంది, తమిళ పూజ ఉంది. మన దేశం నుంచి కేరళ గురువులు కానీ పీఠాధిపతులు కానీ, అలానే తమిళనాడు నుంచి గురువులు పీఠాధిపతులు పోయినప్పుడు వారి భాషలో పూజలు చేసుకుంటూ ఉంటారు. తెలుగు వారికి అసోసియేషన్ లేదు. సరే, లేకపోయింది. కనీసం వారు చూసి మనం నేర్చుకుందాం అనేటువంటి ఆవశ్యకత, ఆ ఫీలింగే లేదు. అది చాలా ప్రమాదం. కనీసం ఫీలింగ్ అన్నా ఉంటే ఏదో ఒక రోజున ఎవరొకరు వారిని సమకూర్చి ఏదో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా లేదు. అమెరికాలో లేదు. అనేక సెంటర్స్లో మేము చూసాం, ఏం ఇంట్రెస్ట్ లేదు. మా అడ్రస్ ఇస్తే ఎవరు మమ్మల్ని డబ్బు అడుగుతారు అని భయం. ఇటువంటి ఆలోచనలు మరి తమిళియన్స్కు లేవే ఆలోచనలు,
కేరళ వాళ్ళకి లేవే, ఈ తెలుగు వాళ్ళకి ఎందుకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి? సంబంధ బాంధవ్యాలు పెంచుకునే ఆలోచన అనేది ఎందుకు లేదు? అందువలన అలానే ఈ సిటీలో కూడా మన ఈ సోదరుడు మర్రెడ్డి స్థాపించినటువంటి వెబ్ ఛానల్ ద్వారా సంబంధ బాంధవ్యాలు పెరగాలి. కేవలం మమ్మల్ని మ్యాట్రిమోనియల్ దాని గురించి ఆరంభం చేయమన్నారు. కేవలం కలపడం మాత్రమే కాదు, ఈ రోజుల్లో పెళ్లికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక సెమినార్కి రాండి అంటే వచ్చేవాళ్ళు లేరు. ఇక్కడ ఏమైనా వస్తున్నారో కానీ అటు ఆ గ్రామాలకు అసలు వచ్చేవాళ్ళే లేరు. ఆఖరి నిమిషంలో వచ్చి పెళ్ళి అంటారు. ఈ వెబ్ ఛానల్ ద్వారా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అనేక చర్చలు ప్రసంగాలు అనేక వివరాలు తెలిపే అవకాశం ఉంది. కేవలం మా అబ్బాయికి ఎక్కడ మంచి మనువు దొరుకుతుందా అనే ఆలోచన మాత్రమే కాదు, మా అబ్బాయి వైవాహిక జీవితం కుటుంబ జీవితం సరిగా సాగాలి అంటే అనేక విషయాలు తెలుసుకోవాలి. ఈ వెబ్ ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆ విధంగా మనం లబ్ధి పొందాలని, దేవుని దేవులు పొందాలనే ఆలోచన మనకు ఉండాలి. కనుక ఈ సందర్భంలో మరొక మారి మర్రెడ్డి గారిని అభినందిస్తూ దేవుని దీవెనలు వారి కుటుంబం పైన, మరి ముఖ్యంగా ఈ ఛానల్, ఈ క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ పైన విశేషంగా రావాలని, ఇది క్యాథలిక్ టీవీ ఛానల్ రావడానికి తొలిమెట్టుగా భావించాలని కూడా మేము కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పి బాలరెడ్డి గారు ఇక్కడ ఉన్న అతిథులకు వారి కుటుంబం తరపున ఒక చిన్న బహుమానం అందిస్తారు. క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ క్యాథలిక్ హబ్ .tv సంస్థాపకులు శ్రీ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మనవి. చిన్నవారమైన మాలో గొప్ప ఆలోచించి కార్యరూపం దాల్చడానికి, ఇంత గొప్ప ప్రారంభోత్సవానికి అతిరథ మహారథులు విశ్వాసులను రప్పించి కార్యక్రమాన్ని ఆది నుండి అంతము వరకు నడిపించిన ఆ దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఘటిస్తున్నాము. మా ఆహ్వానం మన్నించి విచ్చేసి మా కొరకు దివ్య బలి పూజ సమర్పించి క్యాథలిక్ హబ్ వెబ్ ఛానల్ ప్రారంభించి మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి గారి అయిన అతి మేత్రానులు శ్రీ 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 తుమ్మ బాలా గారికి ధన్యవాదాలు తెలుపుచున్నాము. చిన్న గ్రామంలో జరిగే కార్యక్రమాన్ని అలక్ష్యం చేయక పెద్ద మనసుతో విచ్చేసి మా కోసం పూజ నర్పించి క్యాథలిక్ హబ్ మ్యాట్రిమనీ ప్రారంభించిన గుంటూరు పీఠాధిపతులు గణ శ్రీ శ్రీ గాలి బాలా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా ఆహ్వాన్ని అంగీకరించి విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ పోతురెడ్డి అంతోని ఎస్జే ప్రొవిన్షియల్ ఆంధ్రప్రదేశ్, రెవరెండ్ ఫాదర్ గోరంట్ల జేమ్స్ ఓసిడి ప్రొవిన్షియల్ కొత్తగూడెం, జానెస్ ఓసిడి ప్రొవిన్షియల్ కొత్తగూడెం, రెవరెండ్ ఫాదర్ బోయపాటి, రెవరెండ్ ఫాదర్ బాలరెడ్డి గారికి, గోరంట్ల జేకబ్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.
మేజర్ జనరల్స్ మరియు ప్రొవిన్షియల్ సిస్టర్స్ అండ్ ఫాదర్స్ అండ్ సుపీరియర్స్ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మన విచారణలో పనిచేయుచున్న దీనసేవ సంస్థ సిస్టర్స్ వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది ఇందులో. వాళ్ళకి మా కార్తిక్ హబ్ టీవీ తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు మంచి సలహాలు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుండి నడిపించిన ఫాదర్ రాజశేఖర్ రెడ్డి మా పారిష్ పీస్ గారికి, అలాగే ఫాదర్ జోజిరెడ్డి వైస్ ప్రిన్సిపల్ అయోలా అకాడమీ ఫాదర్ గారికి, అలాగే ఫాదర్ బాలశోర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ అమృతవాణి ఫాదర్ గారికి, అలాగే ఫాదర్ సుందర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ నేను గర్వించదగ్గ ఇంకొక విషయం, నాకు ఇంత పెద్ద ఫంక్షన్ని ఆర్గనైజ్ చేయడానికి నాకు ఆర్థికంగా కానీ అలాగే వాళ్ళ పనుల ద్వారా కానీ నాకు సహకరించి నన్ను ఈ ప్రోగ్రామ్ను ఇంత సక్సెస్గా కావడానికి నాకు వాళ్ళ తోడ్పాటు అందించిన డి చిన్నప్పరెడ్డి గారికి, అలాగే పి ఫాతిమారెడ్డి గారికి, పి శివరెడ్డి గారికి, పి మర్రెడ్డి గారికి, ఇన్నారెడ్డి గారులకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్లో దీన్ని ఫంక్షన్ కొరకు చాలామంది కష్టపడ్డారు. మా గ్రామ ప్రజలందరూ వాళ్ళ సొంత పని అనుకొని ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్లో వాళ్ళు ఉండి గడ్డి పీక దగ్గర నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి నా కోసం ఈ ఛానల్ కోసం వాళ్ళ కృషిని నేను ఇక్కడ అభినందిస్తున్నా. వాళ్ళకి మా కార్తిక్ ఛానల్ తరపున వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా గ్రామ కమిటీ సభ్యులు కూడా భాస్కర్ రెడ్డి గారు, కస్పారెడ్డి గారు, మత్యాస్ రెడ్డి గారు, మర్రెడ్డి గారు, చిన్నప్పరెడ్డి గారు వాళ్ళ కృషి కూడా దీంట్లో ఎంతో ఉంది. దగ్గరుండి రాత్రి పగళ్ళు ఈ స్టేజీకి కానీ దీనికి కావాల్సిన అవసరతలకు కానీ వాళ్ళు మాకు తోడ్పడిన విధానానికి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే పేరు గ్రూప్ మా తమ్ముడు ఇన్నారెడ్డి వాళ్ళు అడగగానే నేను ఇలా ఫంక్షన్ ఉంది ఇన్నారెడ్డి మరి మాకు సింగర్స్ కావాలి అనగానే సరే అన్న అని చెప్పేసి వాళ్ళ టీంని సునీల్ని అలాగే ఇన్నారెడ్డి వాళ్ళ టీం మొత్తం తీసుకొచ్చి వాళ్ళు మంచి గాయకులతో మాకు మంచి పాటలను అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎంతోమంది ఈ ఫంక్షన్ కోసం ఎంతోమంది కష్టపడ్డారు. టెంట్లో కానీ లైటింగ్సే కానీ మ్యూజికే కానీ అన్ని విధాలుగా ఎంతో కష్టపడి మాకు సహాయక సహకారం అందించినందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకోనైనా నేను మర్చిపోయినట్టయితే పెద్ద మనసుతోటి ఫస్ట్ ఫంక్షన్ ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. సో అందరినీ హృదయపూర్వకంగా భోజనాలకి ఆహ్వానిస్తున్నాము. వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము.